2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను వ్యవసాయ బడ్జెట్ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈరోజు శాసనసభలో ప్రవేశపెట్టారు. సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఉద్యాన పంటల విస్తీర్ణాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలకి 3 పూట్ల తిండి దొరికితే చాలు. ఆ ప్రభుత్వాలు అత్యంత ప్రభావవంతమైనటువంటి ప్రభుత్వాలుగా భావించబడేవి. కానీ నేడు అంతకు మించి మన విజనరీ సీఎం గారు పురుగు మందులు, ఎరువుల అవశేషాలు లేని అధిక పోషక విలువలు కలిగిన పంటలను సాగు చేసి ప్రధాన లక్ష్యంతో వ్యవసాయ రంగాన్ని నడిపించడం జరుగుతుంది. అందుకు ప్రకృతి వ్యవసాయం, డిజిటల్ పద్ధతులు పాటించడం, సాంప్రదాయ పంటల నుంచి అధిక ఆదాయం చేకూర్చే పంటల సాగు వైపు పంటలను మార్పిడి ప్రోత్సహించడం, పండిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం, పంట కోత అనంతర నష్టాలను తగ్గించడం, తద్వారా అధిక విలువలు జోడించడం ఈ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలుగా స్వీకరించాం.